నమస్కారం. నింగి నేల నాదే ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ఒక అమ్మాయి పుట్టాక సొసైటీలో ఎన్నో ఛాలెంజెస్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఆత్మగౌరవం కాపాడుకోవడం కోసం తను పడే తంట అంతా ఇంతా కాదు. మరీ ముఖ్యంగా పేదింటి ఆడపిల్ల తనకు దుస్తులు సరిగ్గా ఉండక, పోషకాహారం లభించక, పర్సనల్ హైజీన్ అనేది తనకు అసలు అవేర్నెస్ ఉండక ఎన్నో ఇబ్బందులు పడ్డం మానసికంగా, శారీరకంగా మనం సొసైటీలో చూస్తూ ఉంటాం. వారందరికీ తానున్నానంటూ ముందుకొచ్చారు డాక్టర్ నీలిమా ఆర్య గారు. నీలిమా ఆర్య గారు దూరదర్శన్ యాంకర్, అలాగే ఇంగ్లీష్ ప్రొఫెసర్గా తన కెరీర్ని స్టార్ట్ చేసి, అలాగే సౌదీ అరేబియాలో గవర్నమెంట్తో వర్క్ చేసి 2016లో మళ్ళీ వెనక్కి వచ్చి ప్రముఖ న్యూస్ ఛానల్స్తో వర్క్ చేసి సీఈఓగా పనిచేశారు. ఆ తర్వాత ఎన్జిఓ స్టార్ట్ చేసి తన సక్సెస్ఫుల్ కెరీర్ని ముందుకు తీసుకువెళ్తున్నారు. తన సక్సెస్ఫుల్ జర్నీని ముందుకు తీసుకువెళ్తున్న నీలిమ గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం, వారి సక్సెస్ఫుల్ జర్నీని, అలాగే వారు సేవా రంగంలో వారు చేస్తున్న కార్యక్రమాల గురించి మనం తెలుసుకుందాం. రండి. నమస్కారం నీలిమ గారు. నమస్తే అమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ మేడం. నిజంగా ఎందరి లైఫ్స్లోనో మీరు వెలుగులు నింపుతున్నారు జీవితాల్లో. అంటే స్మాల్ కరెక్షన్ టు యూ, వెలుగులు నేను నింపట్లేదు. ఆల్రెడీ ఎవ్రీబడి హ్యాస్ లైట్. గాడ్ ఈజ్ టేకింగ్ కేర్ ఆఫ్ ఎవ్రీ ఇండివిజువల్. నా ప్రయత్నం నేను చేస్తున్నాను. సో వెల్ సెడ్ యాక్చువల్లీ. సో ఎక్కడ పుట్టారు? మీ క్వాలిఫికేషన్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏంటి మేడం అసలు? సో మా సొంతూరు వచ్చేసి బాపట్ల, గుంటూరు జిల్లా. ఇప్పుడు బాపట్ల కూడా ఒక డిస్ట్రిక్ట్ అయింది. సో ఐఎమ్ బార్న్ టు సురేష్ కుమార్ అండ్ మేరీ రత్నం. సో మై పేరెంట్స్ ఆర్ నో మోర్ నౌ. సో ఇట్స్ బీన్ లైక్ 25 years I lost my parents. నాకు ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు. ఐఎమ్ ద ఎల్డెస్ట్ డాటర్. సో నా ప్రయాణం బాపట్ల నుంచే జరిగిందని నేను చెప్పగలుగుతాను. సో మై ఫాదర్ హీ వర్క్డ్ ఇన్ ఆర్మీ అండ్ లేటర్ ఆన్ హీ పాస్డ్ అవే యాజ్ ఎ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ క్రైమ్ బ్రాంచ్. ఓకే, దట్ డిసిప్లిన్ మీకు కూడా పాస్ అయి ఉంటుందేమో కదా మేడం? డెఫినెట్లీ, బికాజ్ అన్ ఆర్మీ మ్యాన్స్ డాటర్ ఈజ్ ఆల్వేస్ డిసిప్లిన్. అంటే దట్ మా బ్లడ్లోనే ఉంటుంది. సో దట్స్ హౌ వి ఎక్సర్సైజ్ దట్ ఎ లాట్. ఓకే, సో అంటే ఎటువంటి జాబ్స్ చేశారు మీరు దీనికి ముందు, ఇక్కడికి వచ్చే ముందు, ఈ ఎన్జిఓ స్టార్ట్ చేసే ముందు అసలు? ఐ డిడ్ మై మాస్టర్స్ ఇన్ ఇంగ్లీష్ లిటరేచర్ ఫ్రమ్ పద్మావతి మహిళా యూనివర్సిటీ తిరుపతి. నా గ్రాడ్యుయేషన్ వచ్చేసి స్టెల్లా కాలేజ్ విజయవాడ. సో నా స్కూలింగ్ కొంత వెన్ మై ఫాదర్ వాజ్ లివింగ్ ఇన్ నార్త్ ఇండియా, డాడీ చండీగఢ్లో వర్క్ చేశారు. చండీగఢ్లో ఉన్నప్పుడు నేను ఐ వాజ్ మంత్స్ బేబీ. చీరాల్లో పుట్టాను. సొంతూరు బాపట్లైనా, పుట్టడం చీరాల, మా అమ్మమ్మ వాళ్ళది చీరాల. సో దెన్ ఇమీడియట్లీ సిన్స్ మై డాడ్ వాజ్ వర్కింగ్ ఇన్ ఈఎంఈ, ఆర్మీలో వర్క్ చేస్తుంటే దెన్ దే టుక్ మీ దేర్. సో ఎక్కువ నా చిన్నతనం కొంచెం ఒక 5-6 ఏళ్ల వరకు అక్కడే జరిగింది. దెన్ వీ మూవ్ టు భోపాల్ గ్యాస్ లీక్ అయినప్పుడు 82-83 మేము అక్కడే ఉన్నాము. ఐ వాజ్ దేర్ బికాజ్ మై బ్రదర్స్ బర్త్డే వాజ్ దేర్. సో వీ వెంట్ అవుట్ ఫర్ షాపింగ్. సో బైరాగాడ్ వెళ్ళాము, అక్కడ గ్యాస్ లీకేజ్ అయిపోయినప్పుడు మేము అక్కడే ఉన్నాం. సో థ్యాంక్స్ టు గాడ్ ఐఎమ్ స్టిల్ సర్వైవింగ్ నౌ. సో ఇట్ ఈస్ ఆల్ క్రెడిట్ గోస్ టు గాడ్. సో ఆ తర్వాత దెన్ వీ కేమ్ బ్యాక్ టు బాపట్ల అగైన్. సో హౌ డిడ్ యూ సర్వైవ్? అంటే గ్యాస్ అనేది poisonous gas. Yes, it was poisonous gas and major accident. The whole world knows about Bhopal gas leakage. So we are surviving. అంటే మేము చేయాల్సిన ఇంకా చాలా ఉన్నాయి కాబట్టి మేము బతుకున్నాం. సో ఆ తర్వాత దెన్ డ్యూ టు సమ్ ఫ్యామిలీ ఇష్యూస్ లైక్ మా నాయనమ్మకి ఒంట్లో బాగోకపోతే మై ఫాదర్ వాజ్ ద ఎల్డెస్ట్ సన్. సో వీ కేమ్ బ్యాక్ టు వాలంటరీ తీసుకొని డాడీ హీ కేమ్ బ్యాక్ టు బాపట్ల. దెన్ నా స్కూలింగ్ అంతా కొంత నార్త్లో అయింది, కొంత బాపట్లలో అయింది. అండ్ మై గ్రాడ్యుయేషన్ ఇస్ ఫ్రమ్ స్టెల్లా, మై పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇస్ ఫ్రమ్ తిరుపతి పద్మావతి మహిళా యూనివర్సిటీ. ఆ తర్వాత 2000లో నా పీజీ అయిపోయినాక ఐ కేమ్ టు హైదరాబాద్. ఐ స్టార్టెడ్ మై కెరియర్ యాజ్ ఎ జూనియర్ కాలేజ్ లెక్చరర్ ఇన్ టీచింగ్. లాల్ బహదూర్ జూనియర్ కాలేజ్లో నేను ఫస్ట్ నా జాబ్ స్టార్ట్ చేశాను. అండ్ దూరదర్శన్లో ప్యారలల్గా ప్రభాత్ దర్శిని అనే ఒక ప్రోగ్రామ్కి యాంకర్గా వర్క్ చేశాను. సో మార్నింగ్ 5 o'clock వెళ్ళి దూరదర్శన్లో వర్క్ చేసి దెన్ ఐ యూస్ టు గో టు జూనియర్ కాలేజ్. ఒక 1 year పనిచేశాను. దెన్ 2003లో ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఫర్ ఇంజనీరింగ్ కాలేజెస్. అసలు మీడియాలో ఎందుకు అంటే స్టార్ట్ చేశారు మీ కెరియర్ని? అండ్ హౌ డిడ్ యూ మేనేజ్ ఈ ఇంగ్లీష్ ప్రొఫెసర్గా అండ్ అలాగే ఇట్లా ఈ దూరదర్శన్ యాంకర్గా? అంటే బేసికలీ ఐ గాట్ వన్ ఆపర్చునిటీ టు వర్క్ ఇన్ దూరదర్శన్. సో అంటే నేను మా అత్తయ్య వాళ్ళ ఇంటి పక్కన శ్రీనివాస్ అని ఒక ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్ ఉండేవాళ్ళు దూరదర్శన్లో. అప్పుడు శైలజ గారు, ఈమని కృష్ణారావు గారు వీళ్ళందరూ ఉన్నారు. సో ఒక చిన్న టెస్ట్ కట్ అవుతుంది, స్క్రీన్కి బాగుంటుంది ఈ అమ్మాయి, మీరు రండి అంటే నేను వెళ్ళాను. సో దెన్ దే సెలెక్టెడ్ మీ ఇన్ ప్రభాత దర్శిని ప్రోగ్రామ్కి సెలెక్ట్ చేసుకున్నారు. దెన్ ఐ స్టార్టెడ్ డూయింగ్ దట్ ప్రభాత్ దర్శిని ప్రోగ్రామ్. లైవ్ చేసేవాళ్ళం. నాతో పాటు ఇంకా 4 యాంకర్స్ ఉండేవాళ్ళు. సో వీవర్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్. సో అలా ఒక 10 years పనిచేశాను. 2000 నుంచి 2010 వరకు
దూరదర్శన్లో వర్క్ చేసుకుంటూ, అంటే చదువుకున్నది ఇంగ్లీష్ లిటరేచర్ కదా. సో మై ఫాదర్ వాంటెడ్ మీ టు యాక్చువల్లీ హీ వాంటెడ్ మీ టు బీ అన్ ఐఏఎస్ ఆఫీసర్. సో నేనే ఇమీడియట్గా జాబ్ చేయడం మొదలు పెట్టాక, వన్స్ యూ స్టార్ట్ సీయింగ్ మనీ యూ విల్ నాట్ గో ఇన్ టు ఎడ్యుకేషన్ అగైన్. సో ఇంకా అలా అలవాటు అయిపోయి నేను ఇంకా జాబ్ చేయడం మొదలుపెట్టాను. సో జూనియర్ కాలేజ్ నుంచి ఇంజనీరింగ్ కాలేజ్కి షిఫ్ట్ అయిపోయాను 2003లో. I started working in an engineering college as an English assistant professor initially, because appudu నాకు PG ఒక్కటే ఉండింది and I don't have experience also. So that's how I started my career with Doordarshan as well as engineering college. Like you must be proud ఎందుకంటే you were one of the first anchors అక్కడ దూరదర్శన్లో, right? నో, అంటే అప్పట్లో ఇప్పుడు మీరు చూస్తున్న పెద్ద పెద్ద యాంకర్లు అందరు కూడా దే స్టార్టెడ్, ఒక ఉదయ్ భాను కానీ మరి సుమా గారు కానీ, హూ ఎవర్ యూ నేమ్, దే ఆల్ యూస్ టు కమ్ టు దూరదర్శన్ అండ్ వర్క్ బికాస్ ఇట్ ఈస్ 23 years బ్యాక్ వేర్ ఐఎమ్ టాకింగ్. బట్ నేను ప్రామినెంట్గా టీచింగ్లోనే ఉండడం వల్ల ఐ డెంట్ కాన్సన్ట్రేట్ ఆన్ కార్పొరేట్ మీడియా. ఓన్లీ దూరదర్శన్లో పొద్దున్న ప్రోగ్రామ్ చేసుకునేదాన్ని అండ్ దెన్ కాలేజ్కి వెళ్ళిపోయి పాఠాలు చెప్పేదాన్ని. సో అలా నాకు 2000 నుంచి 2010 వరకు ఐ వాజ్ ఇన్ ఇండియా ఓన్లీ టీచింగ్ ఇంగ్లీష్ యాజ్ వెల్ యాజ్ దూరదర్శన్. దెన్ ఆ తర్వాత ఏం జరిగింది? 2011 ఐ మూవ్ టు మిడిల్ ఈస్ట్. సో దెన్ ఐ షిఫ్టెడ్ టు సౌదీ. గవర్నమెంట్లో నాకు ఆపర్చునిటీ వచ్చింది వాళ్ళకి అక్కడ ఇంగ్లీష్ చెప్పడానికి. సో ఐ వెంట్ దేర్ యాజ్ అన్ అసోసియేట్ ప్రొఫెసర్. అప్పుడు ఐ హవ్ టేకెన్ అ బ్రేక్ ఫ్రమ్ దూరదర్శన్. సో 2011 ఎండింగ్లో ఐ మూవ్ టు మిడిల్ ఈస్ట్. దమామ్ యూనివర్సిటీలో అసోసియేట్ ప్రొఫెసర్గా నాకు ఆపర్చునిటీ వచ్చింది. 6 years you were there. అంటే you worked with the Saudi Arabian government. Yes. ఆ తర్వాత వెనక్కి వచ్చారు 2016లో వెనక్కి వచ్చాను. ఓకే, అంటే అంత మంచి జాబ్ని వదిలేసుకుని సేవా రంగంలోకి రావాలన్న ఆలోచన ఎలా స్టార్ట్ అయింది మేడం అసలు? See, basically there is no plan for me. As I said, it is a family discipline and family DNA ఒకటి ఉంటుంది. సేవా రంగం అనేది ప్లానే ఉండదు. ఇట్ ఈస్ ఆల్రెడీ దేర్, వీఆర్ డూయింగ్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్. ఇప్పుడు మా ఇంట్లో కూడా చిన్నప్పటి నుంచి మేము గమనించింది ఏంటంటే, ఒక ఇద్దరికి ఎక్స్ట్రా భోజనం ఉంటుంది మా ఇంట్లో ఎప్పుడు, మై కల్చర్ ఇన్ ద హౌస్. సో ఇది చెయ్యాలి అది చెయ్యాలి అని ఒకళ్ళు చెప్తే వచ్చేది కాదు. సో వీఆర్ ప్రాక్టీసింగ్ ఇట్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్. సో ఐ హ్యావ్ కమ్ టు ఇండియా ఇన్ 2016. దెన్ దేర్ మై సెకండ్ జర్నీ స్టార్టెడ్ ఇన్ హైదరాబాద్ నుంచే వెళ్ళాను నేను. మళ్ళీ హైదరాబాద్కి రావడమే జరిగింది 2016లో. సో మీ ప్లేస్, మీ నేటివ్ ప్లేస్ బాపట్ల అని చెప్తున్నారు అండ్ యువర్ పేరెంట్స్ ఆర్ ఫ్రమ్ ఆర్మీ, మీ ఫాదర్. సో వాళ్ళ నుంచి ఏం నేర్చుకున్నారు మేడం మీరు అసలు? బేసికలీ వాళ్ళు నాకేమిచ్చారు అని మీరు అడిగితే, దే లెర్న్డ్ లైఫ్, ఆబ్జెక్టివ్స్ ఆఫ్ లైఫ్, ప్రిన్సిపల్స్ ఆఫ్ లైఫ్ ఐ లెర్న్డ్. అంటే చాలామంది మీ పేరెంట్స్ మీకు ఏమి ఇచ్చారు, ఇన్ని ఆస్తులు ఇచ్చారు, లేకపోతే ఇన్ని ఇళ్ళు ఇచ్చారు, ఇన్ని స్థలాలు పొలాలు ఇచ్చారు అని. ఫస్ట్ థింగ్ వాట్ ఐ లెర్న్డ్ ఈజ్, ఐ లెర్న్డ్ ద లైఫ్ basic objectives and principles of life, where I also want to teach my children now that. So from there the journey started. And discipline, as you mentioned initially, లైఫ్లో ఏదన్నా మనం సాధించాలి అంటే డిసిప్లిన్గా ఉంటే ఏదైనా అచీవ్ చేయొచ్చు అనేది ఒకటి నేర్చుకున్నాను. అంటే సో మీరు చిన్నప్పటి నుంచి ఇంతే, అంటే సేవా కార్యక్రమాలు, మీరు సేవా రంగంలోకి వచ్చారు ఇప్పుడు. సో చిన్నప్పటి నుంచి మీ మైండ్ సెట్ అలానే ఉండేదా? బేసికల్లీ చిన్నప్పటి నుంచి ఉండేదా అంటే నాకు తెలీదు. ఐ డోంట్ నో, బికాస్ సంబడి హూ ఫాలోడ్ మీ ఫ్రమ్ చైల్డ్హుడ్ హ్యావ్ టు టెల్ మీ. డెఫినెట్గా పక్కన వాళ్ళకి హెల్ప్ చేయాలి, నా వైపు నుంచి ఏమైనా చేయాలి అని ఉంటే నేను చేయడానికి రెడీగా ఉండేదాన్ని. బికాజ్ మోస్ట్లీ ఐ వాజ్ రేజ్డ్ లైక్ ఎ టామ్ బాయ్. ఇద్దరు తమ్ముళ్ళున్నా నన్ను ఒక మగపిల్లాడిని పెంచినట్టే పెంచారు నన్ను. అంటే ఎనీ మేజర్ వర్క్, ఎనీ మేజర్ ఛాలెంజెస్ ఐ వాజ్ ఓన్లీ అడ్రస్సింగ్ ఇన్ ద ఫ్యామిలీ. సో ఐ వాజ్ రేజ్డ్ యాజ్ ఎ టామ్ బాయ్ ఫ్రమ్ ద బిగినింగ్. అంటే చూసి రమ్మంటే కాల్చి వచ్చే టైపు. అంటే మా నాయనమ్మ కూడా అంటా ఉండేది, లైక్ మై గ్రాండ్ మదర్, షీ ఈజ్ అ సైన్స్ టీచర్ ఇన్ మున్సిపల్ హై స్కూల్ బాపట్ల. మా తాతయ్య వచ్చేసేసి ఆయన పీటీ మాస్టర్ ఇన్ సాల్వేషన్ ఆర్మీ హై స్కూల్. సో బేసికలీ ఐఎమ్ ఫ్రమ్ అన్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ. సో మై ఫాదర్, మై మదర్, మై ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ ఆల్సో దే ఆర్ ఎడ్యుకేటెడ్. సో ఏంటంటే అందరూ దే యూస్ టు ఫోకస్ ఆన్ మీ. ఏదైనా చెయ్యాలి అంటే నన్ను బేబీ అని పిలిచేవాళ్ళు ఇంట్లో. సో తనే చేస్తుంది అని అనేవాళ్ళు. సో పీపుల్ హ్యావ్ దట్ ట్రస్ట్, చేసుకురాగలుగుతాను అనే ఒక నమ్మకం ఉండేది. సో అంటే మీ ఫస్ట్ ప్రామినెంట్గా, అంటే మీకు సేవా కార్యక్రమాలు నేను ఫస్ట్ మొదలు పెట్టాను అని అనుకున్నట్టు ఫస్ట్ మీకు ఏది బాగా గుర్తొస్తుంది బ్రెయిన్లోంచి? బేసికల్లీ సేవా కార్యక్రమం అని మీరంటే నేను కరెక్ట్ చేస్తాను. నేనేం సేవ చేయట్లేదు, ఐఎమ్ డూయింగ్ సోషల్ ఇంజనీరింగ్. సో ఇంజనీర్ అనేవాడు ప్రాబ్లం ఉంటే ఫిక్స్ చేస్తాడు. సో ఐ డోంట్ క్లెయిమ్ మై సెల్ఫ్ యాజ్ ఎ సోషల్ వర్కర్ ఆర్ డూయింగ్ ఎనీ సేవ. ఐఎమ్ నాట్ డూయింగ్ ఎనీ సేవ. సో ఐఎమ్ బేసికలీ ట్రయింగ్ టు ఫిక్స్ సంథింగ్ విచ్ ఈజ్ నాట్ హ్యాపెనింగ్ ఇన్ ద సొసైటీ.
బీట్ ఫుడ్ ఆర్ బీట్ క్లోత్స్ ఆర్ బీట్ వాట్ ఎవర్ ఇష్యూ వేర్ ఐఎమ్ గోయింగ్ టు కమ్ ఇన్ ఫ్రంట్ ఫర్దర్గా నేను చేయబోయే కార్యక్రమాలు. సో సేవ చెయ్యాలి అనే ఆలోచన అనేది నాకు ఎప్పుడూ లేదు. ఐ వాజ్ ఆల్వేస్ ప్లాన్డ్ ఇన్ క్రియేటింగ్ సమ్ సిస్టమ్. ఒక సిస్టమ్ని క్రియేట్ చేయాలి అనే ఒక ఆలోచన ఉంది తప్ప సేవ చెయ్యాలి లేదంటే ఈ ప్లాన్తో వెళ్ళాలి అనేది ఎప్పుడూ నాకు లేదు. దాని తర్వాత 2018లో యాపిల్ హోమ్ రియల్ నీడ్ ఇండియా ఫౌండేషన్ పెట్టాను. వై డిడ్ యూ కమ్ బ్యాక్? అసలు సౌదీ అరేబియా నుంచి ఎందుకు వచ్చారు? బేసికలీ మీడియా జర్నీ అనేది నాకు ఆల్రెడీ ఉంది 2000 నుంచి దూరదర్శన్లో. సో దట్ ఈస్ వన్ పార్ట్ ఆఫ్ మై చిప్. ప్యాషన్ ప్రొఫెషన్ రెండు ఉంటాయి మనిషికి. మై ప్రొఫెషన్ వాజ్ టీచింగ్, మై ప్యాషన్ వాజ్ ఇన్ మీడియా. సో దూరదర్శన్లో ఐ వాజ్ వర్కింగ్ యాజ్ అన్ యాంకర్. సో ఆల్రెడీ మీడియా ఈజ్ దేర్. బట్ వెన్ ఐ కేమ్ బ్యాక్ టు ఇండియా I wanted to be working as a full-time media lo cheyali, because media is something where larger you can address larger mass, larger mean reach untundi. Na alochana edaithe untado wide ga eltundi ane oka alochana toti media loki raavadam jarigindi. Number 1. Number 2 వచ్చేసి then I started thinking, you know, చాలా ఇన్ని సంవత్సరాలు 20 ఏళ్ళు బిగ్ పొజిషన్స్ని హెల్డ్ చేసాము. I mean, I was a brand ambassador to an engineering college, and I worked as a principal, and I traveled outside, and I worked for Saudi government, and I was a CEO. Let me do something for my soul satisfaction. నా కోసం ఏమైనా చేసుకోవాలి అనే ఆలోచన వచ్చినప్పుడు యాపిల్ హోమ్ రియల్ నీడ్ ఇండియా ఫౌండేషన్ వచ్చింది. అంటే రియల్ నీడ్స్ అంటే నిజమైన అవసరాలు సమాజంలో ఏమున్నాయి, అలాంటి అవసరాలని మనం అడ్రస్ చేద్దాము అని. ఫస్ట్ ప్రాజెక్ట్ వాజ్ ఫీడ్ ద నీడ్. ఫీడ్ ద నీడ్ అంటే ఇప్పుడు నేను ఒక్కదాన్నే భోజనం పెట్టలేను, ఒక 10 మంది కలిసి అందరికి పెట్టలేము, 1000 మంది అందరికి పెట్టలేము. సో ఇలాంటప్పుడు ఏం చేయాలి అని ఆలోచన చేసినప్పుడు కొంచెం R&D వాట్ వీ హ్యావ్ డన్. దెన్ ఐ వాంటెడ్ టు కీప్ ఎ రెఫ్రిజిరేటర్ ఆన్ ద రోడ్స్. ఓకే, రెఫ్రిజిరేటర్ పెట్టాలి అని. దెన్ ఫస్ట్ నేనే పెడదాం సొంతగా అనుకున్నాను. దాని తర్వాత మళ్ళీ హైదరాబాద్లో నాకేం తెలీదు, అండ్ హౌ విల్ ఐ కీప్ రెఫ్రిజిరేటర్? పొద్దున్నే GHMC వాళ్ళు ఎత్తేసి బండ్లో వేసి తీసుకెళ్ళిపోతారు. సో దీనికి ఒక ప్రాపర్ ప్రొసీజర్ ఉండాలి అని చెప్పి దెన్ ఐ అప్రోచ్డ్ అప్పుడున్న కమిషనర్ దానా కిషోర్ అండ్ మేయర్ బొంతురామ్ మోహన్, వీళ్ళందరితోటి మాట్లాడడం జరిగింది. బట్ అంత తేలిగ్గా ఏం అవ్వలేదు. ఇట్ టుక్ లాట్ ఆఫ్ టైమ్ ఫర్ మీ టు పర్స్యూ దాట్. బట్ థ్యాంక్స్ టు గాడ్ అండ్ మై డిటర్మినేషన్ ఇట్ వర్క్డ్ అవుట్. ఒక ట్రయల్ రన్ కింద అప్పుడు దే గేవ్ మీ 10 రెఫ్రిజిరేటర్స్. ఆ 10 కాస్త 35 రెఫ్రిజిరేటర్స్ సిటీలో, డిస్ట్రిక్ట్స్లో 10 రెఫ్రిజిరేటర్స్ పెట్టడం జరిగింది. అండర్ ద బ్రాంచ్ ఆఫ్ ఫీడ్ ద నీడ్, అండర్ ద ఇనిషియేటివ్ ఫీడ్ ద నీడ్, అండర్ ద ఫౌండేషన్ యాపిల్ హోమ్ రియల్ నీడ్ ఇండియా ఫౌండేషన్. అంటే అది నా ఫస్ట్ ఇనిషియేటివ్ ఇస్ ఫీడ్ ద నీడ్. సో ఇప్పుడు కనిపించట్లేదు ఆ రిఫ్రిజిరేటర్స్ అనేవి. సో అవి ఇప్పుడు లేవు కాబట్టి అది ఫెయిల్ అయిందని అనుకుంటున్నారా, లేదంటే అది సక్సెస్ అయిందని అనుకుంటున్నారా? సో డెఫినెట్లీ ఇట్ ఈస్ అ సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్, బికాస్ GHMC has started so many projects, but when Feed the Need was launched in 2019 January, ఫస్ట్ నేను వెళ్ళినప్పుడు లేదు ఈ అమ్మాయికి పర్మిషన్ ఇవ్వద్దు అంటే అప్పటికే చాలా NGOలు ఉన్నాయి. నేను చాలా ఐఎమ్ స్మాల్ బేబీ, ఐ జస్ట్ కేమ్ 2016. 2 yearsలో ఒక NGO పెట్టి గవర్నమెంట్ పార్ట్నర్షిప్ పడితే ఎవరు ఇవ్వరు. అప్పటికే 200-300 NGOలు పనిచేస్తున్నాయి. ఎవరు ఇవ్వకండి, భోంచేసి ఎవరైనా చనిపోతే పెట్టిని తినేసి పాయిజన్ అవుతుంది అని చెప్పి దే స్టాప్డ్ మీ. I said no, I convinced all the authorities to give me permission, and they gave permission. It worked out so well. There was tremendous response from people, and every day we were addressing from each refrigerator 100 and 150 people. అంటే ఒక IT ఎంప్లాయీ దగ్గర నుంచి, ఒక నైట్ పెట్రోలింగ్ పోలీసుల దగ్గర నుంచి, పని చేసుకునే వాళ్ళ దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు దీనిలో భోజనం తీసుకోవడం మీరు గమనిస్తారు. అంటే ఇన్ కేస్ ఇఫ్ యూ గో బ్యాక్ టు ద హిస్టరీ అండ్ చెక్ ద ఆర్టికల్స్, యూ సీ దట్. ఎందుకు ఫెయిల్ అయింది అంటే దెర్ ఆర్ సో మెనీ అదర్ ఛాలెంజెస్ వేర్ ఐ వాంటెడ్ టు గివ్ ఎ క్లియర్ explanation to the GHMC authorities in future. I am looking forward because the governments have changed now. So మేము పెట్టినప్పుడు 2 years it run successfully until 2020 March, ఎప్పుడైతే లాక్డౌన్ వచ్చిందో అప్పటిదాకా చాలా వండర్ఫుల్గా వెళ్ళింది ఈ ప్రాజెక్ట్. 2020 తర్వాత నుంచి ఆల్ దీస్ ఈ వలస కార్మికులు ఎవరైతే ఉన్నారో, అంటే మేము ప్రతి ఫ్రిడ్జ్కి ఏం చేసామంటే పక్కన ఒక టెంకాయలు అమ్ముకునేవాడు, లేదంటే టీ అమ్ముకునేవాళ్ళు, ఇంకొకళ్ళు అలాంటి వాళ్ళని మేము అటాచ్ చేసాం ఫ్రిడ్జ్కి. సో they will keep a watch and they were cleaning. I was giving some money from my side. We don't have any donors. We don't have any funds to run this project. It is completely an individual project as an individual from my side. Ante. So ఎప్పుడైతే ఈ ఫ్లడ్స్ వచ్చినాయి హైదరాబాద్లో అండ్ కోవిడ్ వచ్చింది, అండ్ స్లోలీ ఇట్ స్టార్టెడ్ టేకింగ్ బ్యాక్ స్టెప్. సో మీరు అన్నట్టు ఇది సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్ అనే చెప్తాను. అదే ఫెయిల్యూర్ అయితే నేను 2-3 పెట్టేసి ఆపేసేదాన్ని, 45 పెట్టను. సో 45 ఫ్రిడ్జెస్ పెట్టాక ఎందుకు ఇలా అయ్యింది అంటే there are certain challenges where they have to be addressed by GHMC.
అంటే పవర్ కనెక్షన్ ప్లేస్ మాకు జిహెచ్ఎంసీ పార్ట్నర్షిప్లో వచ్చింది. దేవర్ గివింగ్ ప్లేస్ అండ్ పవర్, అండ్ రెఫ్రిజిరేటర్ దాతలు ఎవరైతే ఉంటారో నేనే సొంతగా తీసుకొచ్చి పెడతాను. సో ఐఎమ్ ద డోనర్ ఆఫ్ ద రెఫ్రిజిరేటర్ అండ్ జిహెచ్ఎంసీ వాజ్ మై పార్ట్నర్ గివింగ్ పవర్ అండ్ ప్లేస్. వెరీ గుడ్ ఇనిషియేటివ్ యాక్చువల్లీ. ఇఫ్ దట్ వుడ్ హ్యావ్ Yeah, వర్క్డ్ people really appreciate it. అది చాలా వండర్స్ క్రియేట్ చేసేది యాక్చువల్లీ. అండ్ అంటే హైదరాబాద్ రాగానే మీకు ఎటువంటి ఛాలెంజెస్ ఫేస్ చేశారు మీరు? See, even today, every day is a challenge for me. Every day I go out from home by shielding. ఒక షీల్డ్, యుద్ధానికి వెళ్ళేటప్పుడు షీల్డ్ వేసుకొని ఎలా వెళ్తామో అలా వెళ్తాను ఇప్పటికి కూడా. బికాజ్ ఇనీషియలీ పీపుల్ డిడ్ నాట్ యాక్సెప్ట్ మీ ఉమెన్ యాజ్ అ CEO. అంటే ఒక ఛానల్కి, న్యూస్ ఛానల్కి ఒక CEO అవ్వాలంటే వాళ్ళకి ఒక 10-15 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉండాలి. 2016 when I came, I became a creative head and immediately I became a CEO. So people were not ready to accept me as a CEO. As a woman, one, people say that she don't have any experience and how can she be a CEO. So but I took it as a challenge and I proved it that yes, I can be a CEO, and I made it. So there were so many challenges, you know. It is not so easy to come up with so many big projects alone. So I came alone with everything, doing alone and sustaining so far. వెరీ అప్రిషియేటివ్ ఆఫ్ యూ మేడం యాక్చువల్లీ. ఆ తర్వాత అంటే ఇప్పుడు మనం ఈ ఫీడ్ ద నీడ్ తర్వాత ఈ తర్వాత ఏం జరిగింది? నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఫీడ్ ద నీడ్ తర్వాత ఐ కెప్ట్ షీ నీడ్. షీ నీడ్ ఏంటంటే, ఫీడ్ ద నీడ్ అంటే రోడ్డు మీద ఒక కియాస్క్ పెట్టి రెఫ్రిజిరేటర్ పెడతాము. షీ నీడ్ ఆల్సో అఫీషియల్లీ వి లాంచ్ ద లోగో. తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు లాంచ్ చేశారు. తాజ్ డెక్కన్లో వి డిడ్ లోగో లాంచ్ అండ్ వీ కెప్ట్. ఆయన వైపు నుంచి డొనేట్ చేశారు 2 షీ నీడ్ కియాస్క్లు. షీ నీడ్ కియాస్క్ పని ఏంటంటే, రోడ్డు మీదే మేము వెండింగ్ మెషిన్ పెట్టాం. అంటే మీరు బటన్ ప్రెస్ చేస్తే శానిటరీ ప్యాడ్ వస్తుంది. అంటే డైలీ 50 శానిటరీ ప్యాడ్స్ వీ వర్ డిస్పెన్సింగ్. అండ్ యూజ్డ్ శానిటరీ ప్యాడ్స్ బర్న్ చేయడానికి కూడా ఇన్సినరేటర్ పెట్టాం. సో 2 kiosks we kept, but after 6 months it didn't work out so well because my goal was she need kiosks feed the need లాగా స్ప్రెడ్ చేసి పెట్టాలి. ఈ అమ్మాయిలు సోషల్ అంటే షీ నీడ్ కియాస్క్ పెట్టడానికి రీజన్ కూడా ఏంటంటే, ఈ సోషల్ ట్యాబు బ్రేక్ చేయాలి. ఈ రోజు కూడా అమ్మాయిలు అంటే మెన్స్ట్రల్ సైకిల్ ఉన్నప్పుడు దే ఫీల్ షై. వాళ్ళు వెళ్ళి శానిటరీ ప్యాడ్ కొనుక్కోవాలంటే చున్నీలోనో చీరలోనో చుట్టుకొని దాచుకొని వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఇలా కాదు, దీన్ని బ్రేక్ చేయాలి సొసైటీలో ఒక ట్యాబు అని నేను రోడ్డు మీదే శానిటరీ ప్యాడ్ పెట్టా. ఓకే, కానీ పీపుల్ డింట్ యాక్సెప్ట్ ఇట్ మచ్. అంటే నేను అనుకున్నంత రీచ్ లేదు. అంటే దే డింట్ దాన్ని అప్రోచ్ అయ్యి తీసుకోవాలంటే, అమ్మాయి శానిటరీ ప్యాడ్ తీసుకోవాలంటే ఇట్స్ ఎ పబ్లిక్ థింగ్, నో. సో పీపుల్ విల్ నో అమ్మాయి శానిటరీ ప్యాడ్ తీసుకుంటుంది, జనాలు ఏమనుకుంటారో. సో అలా రాలేదు వాళ్ళ ముందుకు రాకపోయేటప్పటికి దెన్ ఐ స్టార్టెడ్ డూయింగ్ అనదర్ రీసెర్చ్. శానిటరీ ప్యాడ్స్ అందరూ ఇస్తున్నారు, ప్రపంచం అంతా, ప్రతి ప్రభుత్వం ఇస్తుంది, ప్రతి ఇండివిజువల్ ఇస్తున్నారు, చాలామంది స్వచ్ఛంద సంస్థలు కూడా ఇస్తున్నాయి. శానిటరీ ప్యాడ్స్ కాదు, ఇంకా వీళ్ళకేదో కావాలి అని ఒక 1 year నుంచి ఐ స్టార్టెడ్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ఇన్నర్వేర్. ఈ ఆడపిల్లలకి 3 సంవత్సరాల నుంచి 15 ఏళ్ళ అమ్మాయిల వరకు అండర్వేర్స్ డిస్ట్రిబ్యూట్ చెయ్యాలి అనే ఒక, అంటే వెన్ ఐ స్టార్టెడ్ నా దగ్గర క్లియర్ ఎజెండా ఏం లేదు. జస్ట్ నా దగ్గర ఉన్న రిసోర్సెస్ తోటి నేను చేయగలిగిన దాంతో చిన్న చిన్న NGOస్కి, చిన్న స్లమ్స్కి అట్లా నేను 6 ఇన్నర్వేర్స్ ప్యాక్ చేసేసి రీచ్ అవ్వడం జరిగింది. లాస్ట్ 1 year ఐ వాజ్ డూయింగ్ దట్. అంటే హౌ డిడ్ యూ ఇనిషియేట్, అంటే ఇది ఇప్పుడు ఏ విధంగా సాగుతోంది? ఇప్పుడు రీసెంట్గా ఆన్ 22nd of this month, Women and Child Welfare Minister Seetaka has come and she launched the project Mission Bhadrata. సో నేను ఇప్పుడు శానిటరీ ప్యాడ్స్ కియాస్క్ రోడ్డు మీద పెట్టి, దాని తర్వాత ఐ హ్యావ్ కాన్సన్ట్రేటెడ్ ఆన్ గివింగ్ ఇన్నర్వేర్ టు ద గర్ల్ చైల్డ్. మిషన్ భద్రత అని పేరు పెట్టాను దానికి. సో మిషన్ భద్రత యొక్క లక్ష్యం ఏంటంటే, రాబోయే సంవత్సరం 2024 మొత్తంలో కూడా 12 నెలల పాటు త్రూ అవుట్ ఇండియా వేర్ ఎవర్ దెర్ ఈజ్ రిక్వైర్మెంట్ అన్ని చోట్ల ఉంది. అంటే గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళే పిల్లలు కూడా ఇన్నర్వేర్ వేసుకోవట్లేదని మా రీసెర్చ్లో తేలింది. సో వీళ్ళందరినీ మేము రీచ్ అయ్యి ఒక 2 లక్షల మంది ఆడపిల్లలకి ఇన్నర్వేర్స్ ఇవ్వాలి అనేది మా లక్ష్యం. మిషన్ భద్రత ఒక గోల్. దిస్ ఈజ్ మై సెకండ్ ఇనిషియేటివ్. అసలు వాట్ ఈజ్ మిషన్ భద్ర? అండర్ మిషన్ భద్ర ఎటువంటి కార్యక్రమాలు చేపట్టాలనుకుంటున్నారు మీరు? మిషన్ భద్రత, సో భద్రత ఈజ్ గివింగ్ సెక్యూరిటీ టు ఎ గర్ల్ చైల్డ్. సో అంటే ఒక అమ్మాయికి రిప్రొడక్టివ్ హెల్త్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే, నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందంటే, a year back when I started మూవింగ్ హియర్ అండ్ దేర్, ఈ అమీర్పేట్ ఫ్లైఓవర్ల కింద, కన్స్ట్రక్షన్ సైట్స్ దగ్గర ఈ చిన్న చిన్న ఆడపిల్లల్ని ఇలా ఇసుక దిబ్బల మీద పడేస్తారు అండర్వేర్ లేకుండా.
ఇటుకరాళ్ళ దగ్గర, చిన్న చిన్న గులకరాళ్ళ దగ్గర. అంటే వెన్ పీపుల్ ఆర్ కాన్సన్ట్రేటింగ్, అంటే అది అడ్రస్ చేయకూడని కాజా లేకపోతే దాని మీద ఎవరు ఫోకస్ పెట్టలేదో నాకు తెలియదు. ప్రతి ప్రభుత్వం కూడా శానిటరీ ప్యాడ్లు ఇస్తున్నాము, యూనిఫామ్లు ఇస్తున్నాము, షూస్ ఇస్తున్నాము, బుక్స్ ఇస్తున్నాము అంటున్నారు. కానీ వెన్ యూ గో చెక్ ఇన్ ఆల్ ద స్లమ్స్ నియర్ కన్స్ట్రక్షన్ సైట్స్ ఆర్ వెండర్స్ దగ్గర మీరు చూస్తే చిన్న చిన్న పిల్లలు అండర్వేర్స్ లేకుండా తిరుగుతూ ఉంటారు. సచ్ ఎ డెలికేట్ పార్ట్ రిప్రొడక్టివ్ హెల్త్, దాన్ని ప్రొటెక్ట్ చేయాలనే ఆలోచన రావాలి కదా. సో ఐఎమ్ థ్యాంక్స్ టు గాడ్ దట్ ఐ గాట్ దట్ ఐడియా అండ్ ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఫ్రమ్ 1 year. సో మిషన్ భద్రత ఏంటంటే అమ్మాయిల రిప్రొడక్టివ్ హెల్త్ని భద్రపరచడమే మా గోల్. నెక్స్ట్ 2024లో వీ వాంటెడ్ టు రీచ్ 2 lakh girl children to give innerwear to them. Like, do you tie up with schools, colleges, or we don't tie up with anybody. Okay. We will only address the real need. వాళ్ళకి అవసరం ఉందంటే మేము అక్కడికి వెళ్తాం. We don't want to tie up with anybody. Apple Home Real Need India Foundation is a voluntary organization, individual organization which is not tied up with anybody. If anybody is coming forward, we will welcome them, but right now we don't tie up with anybody. So మా కాన్సన్ట్రేషన్ అంతా గవర్నమెంట్ హాస్టల్స్, గవర్నమెంట్ స్కూల్స్, గవర్నమెంట్ కాలేజెస్, ఆల్ స్లమ్స్, wherever the girl child is there without innerwear, we will make it a habit to them for next 1-2 years. ఒక 2 ఏళ్ళు వాళ్ళకి అలవాటు అయిపోయింది అనుకోండి. సో ఆటోమేటిక్గా ఇప్పుడు మా ఇంట్లో హౌస్ హెల్ప్ ఉంటుంది, చాలామంది ఇళ్ళల్లో హౌస్ హెల్ప్ ఉంటుంది. సో అట్లీస్ట్ వాళ్ళు రియలైజ్ అయ్యి వాళ్ళకి ఇచ్చేస్తే సరిపోతుంది. నేను ప్రపంచం మొత్తం నేను అడ్రస్ చేయలేను కదా. సో అట్లీస్ట్ పీపుల్ విల్ అడాప్ట్ దిస్, ఎవరైనా అందరూ అడాప్ట్ చేసుకుంటే బాగుంటుంది. సో సిమిలర్లీ మా ఫీడ్ ద నీడ్ కూడా అలానే అడాప్ట్ చేసుకున్నారు. డిస్ట్రిక్ట్ కలెక్టర్స్, యుల్ బీ సో సర్ప్రైజ్ టు నో, మేము ఇక్కడ పెట్టేసినాక రెఫ్రిజిరేటర్స్ చాలామంది నాకు వేరే వేరే డిస్ట్రిక్ట్స్ నుంచి పంపించారు పిక్చర్స్, మేడం ఇక్కడ మీరే ఓపెన్ చేశారని. బికాజ్ యాపిల్ హోమ్ ఫౌండేషన్ అని ఉంది డిస్ట్రిక్ట్. ఐ డోంట్ వాంట్ టు నేమ్ దట్ కలెక్టర్ బికాజ్ నేను ఆయనకి మెయిల్ కూడా పెట్టాను, అప్రిషియేషన్ మెయిల్ పెట్టాను, థ్యాంక్స్ చెప్తూ. వాళ్ళు అక్కడ ఓపెన్ చేసే రెఫ్రిజిరేటర్స్ పైన యాపిల్ హోమ్ ఫౌండేషన్ పెట్టి సేమ్ 550 liters ఆఫ్ బ్లూ స్టార్ రెఫ్రిజిరేటర్ పెట్టి టెంకాయ కొట్టి లాంచ్ చేసేసారు మాకు చెప్పకుండా. పేరు కూడా మార్చలే, అంటే దే లైక్ ద ఐడియా. సో అది దట్ ఈస్ వన్ పార్ట్ ఆఫ్ సక్సెస్. ఇఫ్ సంబడీ ఈజ్ అడాప్టింగ్ యువర్ ఐడియా, యు ఆర్ సక్సీడెడ్. సో డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ హ్యావ్ అడాప్టెడ్ దిస్ అండ్ దే ఓపెన్డ్ ఇట్ ఇన్ దేర్ సిటీస్. ఇప్పుడు ఈ మిషన్ భద్రత కూడా మై గోల్ ఈస్, people have to adopt it. They should know the importance of this and they should give it to their house help. వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళకి కానీ, ఆటో డ్రైవర్ల పిల్లలకు కానీ, స్కూల్లో పిల్లలకు కానీ, ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళకి ఇవ్వచ్చు. యాపిల్ హోమ్ రియల్ నీడ్ ఇండియా ఫౌండేషన్ ద్వారా మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఎలా ఉండబోతున్నాయి మేడం? సో వెన్ ఐ స్టార్టెడ్ దిస్ యాపిల్ హోమ్ రియల్ నీడ్ ఇండియా ఫౌండేషన్, ఐ హ్యావ్ ప్లాన్డ్ 5 initiatives. ఫీడ్ ద నీడ్ మీకు తెలుసు ఆల్రెడీ, ఎవరికైతే ఫుడ్ అవసరం ఉంటుందో వాళ్ళకి ప్రొవైడ్ చేయడం. Then she need లో sanitary pads kiosks పెట్టాం. Then the updated version is innerwear to the girl child, where we are doing next 2024 అంతా I work only on Mission Bhadrata She Need initiative కింద. So the third one is we need, they need, our need. We need is for farmers. So I wanted to work for farmers. So this I am going to launch it in 2024 December కి నేను we need project launch చేస్తాను. So next దే నీడ్ ఈస్ లైక్ సీనియర్ సిటిజన్స్కి, ఎవరైతే డిప్రైవ్డ్ సీనియర్ సిటిజన్స్ ఉన్నారో. సో ముందు మనం చూడబోయేది కూడా ఏంటంటే, భోజనం లేక ఎవరు చనిపోరమ్మా, ప్రేమ లేక చచ్చిపోతారు. సో మై 4th ప్రాజెక్ట్ ఈస్ దే నీడ్. సో పీపుల్ హూ నీడ్ లవ్, కన్సర్న్, మాట్లాడే వాళ్ళు లేక చచ్చిపోతారు అందరు, భోజనం లేక చచ్చిపోరు ఎవరు. అవసరాలు అన్నీ తీరిపోతాయి కానీ పలకరించడానికి మనిషి లేక చచ్చిపోతారు. సో దట్ ఈస్ మై 4th ప్రాజెక్ట్ కాల్డ్ దే నీడ్. Our need is the young citizens and young students, those where we are working on their skills. So ఎవరైతే జాబ్లెస్ స్టూడెంట్స్ ఉంటారో, ఎవరైతే విలేజెస్లో ఉండి ఆపర్చునిటీస్ లేక వాళ్ళకున్న స్కిల్ అక్కడే అణగారిపోతుందో, అలాంటి వాళ్ళ కోసం ఐ వర్క్. సో దీస్ ఆర్ ద 5 projects: ఫీడ్ ద నీడ్, షీ నీడ్, వీ నీడ్, దే నీడ్ అండ్ అవర్ నీడ్. మేమంతా ప్రజెంట్లో ఉంటే మీరు అలా ఫ్యూచర్లోకి వెళ్ళిపోయారు, ఫ్యూచరిస్టిక్గా ఆలోచిస్తున్నారు. సో అంటే ఈ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా అంటే ఫస్ట్ 2 projects పెట్టారు, సక్సెస్ అయినాయి. ఇది ఇంకా ఇలాంటి ప్రాజెక్ట్సే మళ్ళీ ఇంకా రాబోతున్నాయి, ఇంకేమన్నా ఉన్నాయి మీ ఐడియాస్? ఫస్ట్ మై గోల్ ఈజ్ ఓన్లీ అడ్రస్సింగ్, నా సొంతగా నేను ఫర్ మై లైవ్లీహుడ్ ఐ హ్యావ్ సంథింగ్ ఎల్స్ టు డూ. అది కాకుండా ఫౌండేషన్ కోసం నెక్స్ట్ ఈ 5 projects మీదే దృష్టి పెడతాను. ఎవ్రీ ఇయర్ ఐఎమ్ లాంచింగ్ 1. So this year I have launched in December 22nd, I launched She Need. So next year December at the end
for 2024 and 25, I'm going to launch, our need or they need, any one of the project, farmers kosam launch chestunanu. So dan tarvata, as I told you, every year I launch one project. Okay. So I don't know how do they go. Ante naakunna vision andariki ardham avvalani ledu. Next ఏం జరుగుతుంది అనేది నాకు తెలుసు. సో పీపుల్ హ్యావ్ సో మెనీ ఇన్హిబిషన్స్, పీపుల్ హ్యావ్ సో మెనీ కామెంట్స్ టు మేక్ ఆన్ దాట్. సో ఎస్, అంటే మీరు ఇప్పుడు ఇది సోషల్ వర్క్ అనకూడదు అన్నారు, సోషల్ ఇంజనీరింగ్ అన్నారు. ఇట్ ఇస్ సోషల్ ఇంజనీరింగ్. సో దీనికోసం ఖచ్చితంగా ఒక్కళ్ళే పని చేయడం అనేది కుదరదు, ఒక ఎన్జిఓ పెట్టారు అంటే. సో మీకు ఎవరైనా హెల్ప్ చేస్తున్నారా? నో, ఐఎమ్ డూయింగ్ ఆల్ అలోన్. ఆల్ అలోన్ అంటే అది ఎట్లా పాసిబుల్ అవుతుంది అసలు? అంటే బేసికలీ నేను ఒకటి బిలీవ్ చేస్తాను, ఫ్రిడ్జెస్ పెట్టినప్పుడు ఐ స్పెండ్ ఫ్రమ్ మై పాకెట్ 7 lakh rupees. సో ఏది కూడా మనం ఎవరినన్నా చేయమంటే వాళ్ళు చేయరు, ఫస్ట్ మీరు చేసి వాళ్ళకి అర్థమైనాక వాళ్ళు చేస్తారు. యూ కెనాట్ సీ వెన్ యు ఆర్ ఇన్ అ సోషల్ ప్లాట్ఫామ్, వెన్ యు ఆర్ డీలింగ్ విత్ పబ్లిక్, వెన్ యు ఆర్ డీలింగ్ ఆన్ దిస్ కాజెస్, యూ కెనాట్ ఆస్క్ ఎనీబడి. ఇఫ్ యూ ఆస్క్ పీపుల్, మీరు అడిగితే చులకనవుతారు. బికాస్ పెద్ద విజన్ మీకు ఉన్నప్పుడు అవతల వాళ్ళకి అర్థం కాదు ఆ విజన్. అండ్ యు నో దెర్ ఆర్ సో మెనీ అదర్ ఛాన్సెస్ దట్ ఇవన్నీ రాంగ్ ట్రాక్లోకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎప్పుడైనా మనం ఏదైనా చేయాలంటే ఫస్ట్ మనం చేయాలి, తర్వాత జనాలకి నచ్చి వాళ్ళు అడాప్ట్ చేసుకుంటే వెల్ అండ్ గుడ్. అడాప్ట్ చేసుకోకపోతే అట్లీస్ట్ మీరు చెయ్యండి మేము సపోర్ట్ చేస్తామని వచ్చేవాళ్ళు ఉంటారు. సో ఐ ఓన్లీ బిలీవ్ దట్ ఫస్ట్ నేను చేసి చేయమంటాను. ఓకే. సో ఈవెన్ మిషన్ భద్రత ఈజ్ లైక్ దట్. ఫర్ ద లాస్ట్ 1 year ఐ వాజ్ ఓన్లీ డూయింగ్ ఇట్. నౌ నాకు ఒక క్లారిటీ, నాకు ఒక విజన్ వచ్చింది, నాకు ఒక ప్లాన్ ఉంది. సో అట్ ద సేమ్ టైం నేను ఆ ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేస్తాను అండ్ పీపుల్ విల్ అండర్స్టాండ్ ఇట్ స్లోలీ. ఇది ఎంత ఇంపార్టెంట్ అనేది స్లోగా అందరికి అర్థమవుతుంది. లైక్ అంటే అంటే మీరు స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటిదాకా ఎకనామిక్ సోర్సెస్ యూ యువర్ సెల్ఫ్. ఎస్, సో ఫార్ ఇట్ ఈస్ మీ. ఎవరిని హెల్ప్ అడగలేదు మీరు? నో, ఫ్రిడ్జెస్కి ఎస్, వెన్ ఫ్రిడ్జెస్ స్టార్టెడ్ ఇనీషియల్గా నేను స్టార్ట్ చేశాను. ఆ తర్వాత ఐ గాట్ 35 donors. వీ గాట్ డోనార్స్ ఫర్ దట్ ప్రాజెక్ట్. ఇప్పుడు షీ నీడ్ వరకు ఇప్పుడు నేను స్టార్ట్ చేశాను. దెన్ ఐ డోంట్ నో ఫ్యూచర్ హూ విల్ కమ్. ఫ్యూచర్ మేబీ మై ఫౌండేషన్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ 1280G. వీ ఫాల్ ఇన్ టు CSR. సో ఐ రియలీ అప్రిషియేట్ ఇఫ్ సంబడీ కమ్స్, ఇట్స్ వెల్ అండ్ గుడ్. అంటే 2 లక్షల మంది కాస్త 20 లక్షల మంది అవ్వచ్చు. సో ఈ 2 లక్షలు కూడా ఎలా చేయాలనేది నా దగ్గర ఐడియా లేదు. వెళ్ళాలి అనేది ప్లాన్ అయితే అనౌన్స్ చేశాను, కానీ ఎలా వెళ్ళాలనేది నాకు తెలియదు. ఇంకా చాలా బిగ్గర్ గోల్స్ కనిపిస్తున్నాయి అండ్ ఐ హోప్ ఇంకా చాలా మంది మీతో జాయిన్ అవ్వాలి ఇలాంటి మంచి ఇనిషియేటివ్స్లో అని కోరుకుంటున్నాను. సో ఇంత పెద్ద పెద్ద గోల్స్ కనిపిస్తున్నాయి, మీరు ఇంత వర్క్ చేస్తున్నారు. సో మీకు ఫ్యామిలీ సపోర్ట్ ఏ విధంగా ఉంటుంటుంది? మీ ఫ్యామిలీ, మీ పర్సనల్ లైఫ్ గురించి షేర్ చేసుకుంటారా? ఈరోజు మై DNA, మై ప్రిన్సిపల్స్, మై ఆబ్జెక్టివ్స్, వాట్ ఎవర్ ఐఎమ్ కంటిన్యూయింగ్ అండ్ క్యారింగ్, దట్ ఈస్ మై పేరెంట్స్ గివెన్, ద బ్లడ్ and the flesh whatever they gave me, that is continuing, thanks to God and thanks to my parents. So other than that, మీ పిల్లలు, ఫ్యామిలీ ఎట్లా? Family is like I'm a divorcee, I'm a single parent, single mom for the last 15 years. And I have 2 children. So my daughter is in 12th, my son is in 11th. So నేను ఎలా అయితే పెరిగానో, వాట్ ఎవర్ ప్రిన్సిపల్స్, how my parents have raised me, సేమ్ నేను కూడా వాళ్ళకి అదే, ద సేమ్ డిసిప్లిన్ ఐఎమ్ రేజింగ్ మై చిల్డ్రన్. సో హౌ డూ యూ మేనేజ్ అంటే ఈ పనులు, మీ ఇంట్లో పనుల్ని, వర్క్ లైఫ్ని, ఇంట్లో ఫ్యామిలీని ఎట్లా బ్యాలెన్స్ చేస్తూ ఉంటారు? ఇట్ ఈస్ బేసికలీ ప్రాక్టీస్. ఒక 15 ఏళ్ల నుంచి నేను, ఒక 20 years నుంచి నేను ప్రాక్టీస్ చేస్తున్నాను ఇవన్నీ. అంటే హౌ టు డీల్ థింగ్స్ అలోన్, విచ్ ఐ హవ్ బీన్ ప్రాక్టీసింగ్. సో నాకు అలవాటు అయిపోయింది. దట్ హెస్ బికమ్ అ హ్యాబిట్. వెన్ యూ స్టార్ట్ ప్రాక్టీసింగ్, ఇట్ విల్ బీ అ ప్రాక్టీస్ ఓన్లీ. సో స్లోలీ వాట్ హ్యాపెన్స్, ఇట్ విల్ బీ అ హ్యాబిట్. సో మార్నింగ్ లెగవంగానే బ్రష్ చేసుకోవాలి, నో యూ హ్యావ్ టు మేక్ యువర్ బెడ్, యూ హ్యావ్ టు ప్రిపేర్ లంచ్ బాక్స్ టు ద చిల్డ్రన్, హూ ఎవర్ ద హౌస్ హెల్ప్ ఎంతున్నా కూడా దెర్ విల్ బీ సర్టెన్ రెస్పాన్సిబిలిటీస్ వేర్ యాజ్ ఎ మదర్ ఐ హ్యావ్ టు టేక్ కేర్. సో అవన్నీ నాకు హ్యాబిట్ అనమాట, నా డైలీ షెడ్యూల్ అది. సో ఐ డోంట్ నీడ్ ఎనీబడి. నా పనులు నేను చేసుకోవడానికి, నా గోల్స్ నేను ఫుల్ఫిల్ చేసుకోవడానికి, లేదంటే నా విజన్ నేను ఎగ్జిక్యూట్ చేయడానికి నాకు ఎవరు హెల్ప్ అవసరం లేదు. బేసికల్లీ మనం ఎప్పుడైతే ఎక్స్పెక్ట్ చేస్తామో సిస్టమ్ కావాలి అని, ఐ డోంట్ థింక్ వీ విల్ సక్సీడ్. గుడ్ ఇండిపెండెంట్ విమెన్ క్వాలిటీస్ అన్నీ నిజంగా ఇలాగే ఉండాలేమో, నిజంగా చెప్పాలంటే. దెర్ ఆర్ సో మెనీ హండ్రెడ్స్ ఆఫ్ ఇండిపెండెంట్ ఉమెన్ హూ ఆర్ వర్కింగ్. ఐ అప్రిషియేట్ అండ్ ఐ సాల్యూట్ ఆల్ ఆఫ్ దెమ్. ఈవెన్ నా దగ్గర పనిచేసే హౌస్ హెల్ప్ కూడా దే ఆర్ ఇండిపెండెంట్, వెరీ ఇండిపెండెంట్. అంటే నా జర్నీ మార్నింగ్ లేచిన దగ్గర నుంచి వాళ్ళని మోటివేట్ చేయడంతో స్టార్ట్ అవుతుంది. నా హౌస్ హెల్ప్ని మోటివేట్ చేయడం దగ్గర నుంచి మొదలు పెడతాను నేను. సో దట్ అట్లీస్ట్ ఒక పాయింట్లో అన్న నా మాట వాళ్ళకి అర్థం అవుతుందని.
మేకింగ్ ఏ బెటర్ వరల్డ్ Kind of. స్టార్టింగ్ ఫ్రమ్ ఎస్. కైండ్ ఆఫ్. అండ్ డూ యూ మిస్ టీచింగ్? మీరు చెప్పారు కదా ప్రొఫెషన్, మీరు ప్రొఫెసర్ అని చెప్పి ప్రొఫెషనల్గా. సో డూ యూ మిస్ టీచింగ్ అప్పట్లో? I am not missing teaching. I still teach. I am called as a spokesperson, keynote speaker in Narayanamma and different engineering college, CBIT. I mean, అప్పుడు నాతో పనిచేసిన నా కలీగ్స్ అందరూ ప్రిన్సిపల్స్ అయిపోయారు కాలేజెస్లో. సో దే ఆల్ ఫీల్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మీ. సో దే కీప్ కాలింగ్ మీ యాజ్ ఎ కీనోట్ స్పీకర్. ఐ గో టీచ్ దెమ్. సో ఐఎమ్ నాట్ మిస్సింగ్ ద టీచింగ్. ఐ స్టిల్ టీచ్. అలాగే నీలిమ గారు, నేను ఇంటికి వచ్చాక మీ ఇంట్లో చూస్తే ప్రతి చోట అవార్డులే కనిపిస్తున్నాయి. సో మీకు ఎటువంటి పురస్కారాలు లభించాయి? మీకు ఏది సంతృప్తికరంగా అనిపించింది మేడం? ఐ హ్యావ్ గాట్ సో మచ్ ఆఫ్ రికగ్నిషన్, బట్ అవన్నీ నాకు కరెక్ట్గా కిక్ ఇచ్చేదైతే ఒకటికి లేదు. దే జస్ట్ హెల్పింగ్ మీ టు మూవ్ ఫార్వర్డ్. ఇంకా దెర్ ఈస్ సో మచ్. దిస్ ఇస్ జస్ట్ అ బిగినింగ్. దెర్ ఈస్ సో మచ్ దట్ ఐ హ్యావ్ టు కాంక్వర్. థ్యాంక్స్ టు ఎవ్రీబడి హూ రికగ్నైజ్డ్ మీ. దట్ ఈస్ ఓన్లీ అ కిక్ స్టార్ట్. అండ్ అట్లానే లైక్ ఒక విమెన్, ఒక మహిళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? See, basically, the era where we are living, we don't have to suggest anybody. Every woman is performing so well. మనం కంపేర్ చేసుకుంటే ఒక 10 years నుంచి ఇప్పుడు, ఒక 5 years నుంచి ఇప్పుడు, డ్యూ టు దిస్ డిజిటల్ మీడియా అండ్ సోషల్ మీడియా, ఎవ్రీ ఉమెన్ ఆర్ పర్ఫార్మింగ్ సో వెల్. రైట్ ఫ్రమ్ హౌస్ హెల్ప్, లోకల్ వెండర్ దగ్గర నుంచి, డైలీ వేజెస్ దగ్గర నుంచి, రైట్ ఫ్రమ్ బిగ్ పొజిషన్స్ హెల్డ్ చేసే వాళ్ళందరూ కూడా ఎవ్రీబడి హ్యాస్ పర్ఫార్మింగ్ వెరీ వెల్. ఐ అప్రిషియేట్ ఆల్ ద విమెన్. బట్ నేను నేర్చుకున్నది ఏంటో చెప్తాను. దేనికైనా ఒక ప్లాన్ ఉండాలి, ఒక డిసిప్లిన్ ఉండాలి. సో వెన్ దెర్ ఈస్ ప్లాన్, వెన్ దెర్ ఈస్ డిసిప్లిన్, యువర్ ఫోకస్ విల్ డ్రైవ్. సో ఆటోమేటికల్లీ యూ అచీవ్ యువర్ గోల్. సో the women whoever wants to pursue their goals or ambitions ఏవైతే ఉంటాయో వాళ్ళ ప్లాన్ కాంక్రీట్గా ఉండి వాళ్ళ ఫోకస్ కరెక్ట్గా ఉంటే ఇట్ విల్ టేక్ యూ. మేబీ ఇట్ విల్ బి డిలేడ్, ఒక 1-2 years డిలే అవుతుంది, కానీ దే విల్ హిట్ ఇట్ హార్డ్. అలాగే సీతక్క గారిని, భట్టి గారిని కలిశారు. మిషన్ భద్రత లాంచ్ కూడా చేశారు వాళ్ళు. సో వాళ్ళతో మీరు ఏం మాట్లాడారు? మీకు ఏం హామీలు ఇచ్చారు వాళ్ళు? అంటే నేను డిప్యూటీ సీఎం గారిని తెద్దాం అనుకున్నాం, బట్ హీ వాజ్ సో బిజీ బికాజ్ మొన్ననే గవర్నమెంట్ ఫామ్ అయింది. సీతక్క గారు వచ్చారు యాజ్ ఎ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ మినిస్టర్. షీ వాజ్ సో బిజీ, బట్ ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు హర్. వచ్చి తను లాంచ్ చేశారు. సో తను చెప్పింది కూడా ఏంటంటే, ప్రభుత్వం తరపున ఇప్పటివరకు మేము చాలా కార్యక్రమాలు చేశాము, ఇది చాలా వినూత్నంగా ఉంది. సో నా చిన్నతనం గుర్తొచ్చింది, నా బాధ్యతను ఇంకా పెంచిందని ఆవిడ చెప్పారు మీడియాతోటి. So now I think this is one achievement at the first stage. So future lo now January 24th is a National Girl Child Day. So first program January 24th ki start chestamu. అది ములుగులో స్టార్ట్ చేస్తామా, మదిరిలో స్టార్ట్ చేస్తామా, హన్మకొండలో స్టార్ట్ చేస్తామా, ఇంకా వీ హ్యావెంట్ ప్లాన్డ్ యట్. సో January 24th స్టార్ట్ చేసి ఎంటైర్ హోల్ ఇయర్ throughout Telangana we want to travel, number one, and wherever necessary we also want to do few works in Karnataka and also in Andhra Pradesh also we want to do. So boundary same level? There is no boundary. Nice. There is no, it's all over India because this is Real Need India Foundation. So I cannot customize it to one place. So we are reaching to every doorstep and everywhere where the girl child requires this. ఇంకా వాళ్ళతో కాంక్రీట్గా ప్లాన్ ఏం లేదు. దే హ్యావ్ జస్ట్ కమ్ అండ్ లాంచ్డ్ ఇట్ అండ్ షీ టోల్డ్ టు ద మీడియా దట్ ఇది చాలా వినూత్నంగా ఉంది, ప్రభుత్వం తరపున ఏమన్నా సహాయం కావాలంటే చేస్తామని ఆవిడ చెప్పారు. సో ఫస్ట్ ఇనిషియేటివ్ ఫీడ్ ద నీడ్, తర్వాత షీ నీడ్, ఇట్లా ప్రతి ఇనిషియేటివ్కి కూడా పొలిటీషియన్స్ రావడం చూసాం మేము. ప్రతి కార్యక్రమంలోనూ పొలిటీషియన్స్ ఉన్నారు. సో మీరేమైనా పొలిటికల్గా అంటే రాజకీయాల్లో జాయిన్ అయ్యే ఉద్దేశం ఉందా? పొలిటీషియన్ అవ్వాలనుకుంటున్నారా? అంటే ఇప్పుడే అంటే పొలిటీషియన్ కాక మునిపే మీరు చాలా చేస్తున్నారు. సో పొలిటీషియన్ అయ్యి ఏమైనా చేద్దాం అనుకుంటున్నారా ప్రజలు? నో, అబ్సల్యూట్లీ జీరో. బికాజ్ ఐ హోల్డ్ అన్ ఇండియన్ పాస్పోర్ట్. ఇండియా మొత్తం నాదే. ఐ కెనాట్ customize to one particular area. My only goal is to work for people, not for any political party. కాకపోతే ఎప్పుడైతే మనం సినిమా వాళ్ళని కానీ రాజకీయ నాయకులను కానీ పిలుస్తామో వాళ్ళు లార్జర్ స్కేల్లో పబ్లిక్కి రీచ్ అవుతారని ఒక ఐడియా. రెండోది ఏంటంటే విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ మినిస్టర్ కాబట్టి సీతక్క గారిని పిలిచాము. మొదటి నుంచి కూడా థ్యాంక్స్ టు గాడ్ దట్ ఐ హ్యావ్ గాట్ ఎ హ్యూజ్ సపోర్ట్ ఫ్రమ్ ఎవ్రీ డిపార్ట్మెంట్. ఇప్పుడు ఎప్పుడైతే మీ ఐడియా ట్రాన్స్పరెంట్గా ఉంటుందో, మీ పని ట్రాన్స్పరెంట్గా ఉంటుందో, ఎవరైనా మీకు సపోర్ట్ చేయాల్సిందే. సో ఐ డోంట్ హ్యావ్ ఎనీ పొలిటికల్ ఎజెండా. మై ఓన్లీ గోల్ ఈజ్ టు వర్క్ ఫర్ పాలసీస్ అండ్ వర్క్ ఫర్ పీపుల్.
అంటే ఈ ప్రశ్న ఎందుకు వస్తుంది అంటే ఇంకొకటి, మీరు చాలా సింపుల్గా ఉంటారు, బ్లాక్ అండ్ వైట్, ఎప్పుడు చూసినా బ్లాక్ అండ్ వైట్లో ఉంటూ ఉంటారు. సో ఎందుకు అంటే దాని ఆ ఐడియా వెనకాల ఏమైనా ఉందా అసలు? నో, దట్ ఈస్ ఓన్లీ టు సింప్లిఫై మై లైఫ్. బికాజ్ నేను 5 years సౌదీలో వర్క్ చేసినప్పుడు ఐ యూస్ టు వేర్ ఏ బుర్కా అండ్ గో ఎవ్రీ డే. సో దట్ ఈస్ కంపల్షన్ ఇన్ దట్ కంట్రీ. మేము ఎయిర్పోర్ట్లో లాంజ్లోకి ఎనీ రిలీజియన్ ఎనీబడి, దట్ ఈస్ ద కంట్రీస్ సిస్టమ్ యూ హ్యావ్ టు ఫాలో. ఆ ప్రభుత్వానికి మనం పనిచేస్తున్నప్పుడు సో వెంటనే లాంజ్లో దిగంగానే ఐ యూస్ టు వేర్ మై అభయ అండ్ ఐ యూస్ టు గెట్ ఇన్ టు ద సిటీ. సో ఆఫ్టర్ వర్కింగ్ దేర్ ఫర్ 5 years అంటే ఎప్పుడైతే ఒక అమ్మాయి డ్రెస్ సెలెక్ట్ చేసుకోవాలి అంటే ఒక షాపింగ్కి వెళ్తే ఎల్లో, బ్లూ, రెడ్, గ్రీన్, ఇట్స్ టైమ్ కన్సర్న్ ఆల్సో. సో ఐ జస్ట్ వాంట్ టు సింప్లిఫై మై లైఫ్. సో ఒక 2 కలర్స్ అనుకోండి, నా షాపింగ్ ఈజీగా అయిపోతుంది, నా పని ఈజీగా అయిపోతుంది. సో ఐ జస్ట్ ట్రై టు మేడ్ ఏ సిగ్నేచర్ and I'm happy with it. Okay. So if people are recognizing me with those colors, I'm glad. మీరు ఐడియా లేదని అంటున్నారు, బట్ ఈ సింప్లర్ లైఫ్ అనేది చాలా బాగుంటుంది అని దీని వెనక అర్థం ఉంది. బేసికలీ టైం సేవ్ అవుతుంది. నైస్. అలానే మీ ఇనిషియేటివ్ నచ్చి, మీ ఐడియా నచ్చి, మీ వెనకాల రావాలి, మీకు ఏదో ఒక విధంగా అంటే ఫిజికల్గా లేకపోతే డొనేషన్స్ ఇవ్వడం కానీ ఫిజికల్గా కానీ మీకు హెల్ప్ చేయాలి అని అనుకుంటే సో పాస్ ఏంటి దానికి? దిస్ ఇస్ అన్ ఓపెన్ ఐడియా. నా దాకేం రావక్కర్లేదు, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి మీరు హెల్ప్ చేసుకోండి చాలు. యూ డోంట్ హ్యావ్ టు కమ్ టు మీ. దిస్ ఇస్ అ యూనివర్సల్ ఐడియా. ఇఫ్ యూ వాంటెడ్ టు గివ్ ఫుడ్ టు పీపుల్, యూ డూ ఇట్. ఇఫ్ యూ వాంటెడ్ టు డిస్ట్రిబ్యూట్ ఇన్నర్వేర్, యూ డూ ఇట్. నా దాకా రీచ్ అవ్వాలి అంటే యూఆర్ ఆల్మోస్ట్ వెల్కమ్ టు కమ్ అండ్ వర్క్ విత్ మీ. బట్ నిజంగా ఈ ఐడియాని అడాప్ట్ చేసుకొని చేయాలి అంటే యూ కెన్ స్టార్ట్ డూయింగ్ ఇట్ ఇన్ యువర్ కమ్యూనిటీ. ప్రతి ఒక్కళ్ళు నేను ఒక్కదాన్ని చేయలేను, ఒకళ్ళు ముగ్గురికి హెల్ప్ చేస్తారు మేబీ కైండ్ ఆఫ్ నేను చేసుకుంటూ వెళ్తున్నాను. మీకు నచ్చితే మీరు మీ ఏరియాలో చేయండి కదా. ఇప్పుడు నేను ప్రపంచాన్ని అంతా రీచ్ అయ్యేంత శక్తి నాకు లేదు. ఐ కెన్ ఓన్లీ అడ్రస్ ఒక 1000 మందికో 2000 మందికో ఇంకో 1,00,000 మందికో రీచ్ అవుతాను నేను. అందరినీ రీచింగ్ 1.5 crore పాపులేషన్, 150 crore పాపులేషన్ ఇన్ ఇండియా, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఐఎమ్ నాట్ ఎ గాడెస్. సో మీకు నచ్చితే దీన్ని అడాప్ట్ చేసి మీ చుట్టుపక్కల ఉన్న మీ వెండర్స్కో, మీ హౌస్ హెల్ప్కో, స్కూల్ పిల్లలకో అలా అందరు స్ప్రెడ్ చేశారనుకోండి, నో ఎవ్రీబడి విల్ రీచ్ ద గోల్. ఇది ఇంకా త్వరగా రీచ్ అయ్యేలా చేస్తుంది, ఫాస్టర్ ఇట్ రీచెస్. దిస్ ఇస్ వాట్ ఐ బిలీవ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మేడం. అంటే ఇట్లా మీరు ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. నిజంగా ఎంత సింపుల్గా లైఫ్ లీడ్ చేయాలి, ఎంత బాగా వేరే వాళ్ళకి హెల్ప్ చేయాలి అన్న విషయంలో మీరు ఎంతోమందికి స్ఫూర్తిదాయకం. అండ్ మీ మిషన్ భద్రత ఈ 2024లో మ్యాక్సిమం రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను. చాలామంది మీ నుంచి హెల్ప్ పొందాలి అలానే. సో అండ్ యాపిల్ హోమ్ రియల్ నీడ్ ఇండియా ఫౌండేషన్ ద్వారా మీరు పెట్టుకున్న గోల్స్ 5 ఇనిషియేటివ్స్ చెప్పారు మీరు. సో ప్రతిదీ కూడా మ్యాక్సిమం లెవెల్ రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాం మా వనితా టీవీ తరపు నుంచి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐ ఆల్సో థ్యాంక్ టు ద ఎంటైర్ క్రూ ఆఫ్ వనితా టీవీ. వీ హ్యావ్ బ్యూటిఫుల్ cameraman and the program producers and anchor here. సో మిషన్ భద్రత అనే కాదు, ముందు రాబోయే ఇనిషియేటివ్స్ కూడా మీరు మళ్ళీ నా దగ్గరికి వస్తారు. సో అలాంటి పని మేము చేస్తాము. అండ్ మీ వైపు నుంచి నేను మీడియాని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడైతే వస్తాయో లార్జర్ వైడర్గా స్ప్రెడ్ చేయగలిగింది మీరు ఒక్కటే. సో ప్లీజ్ టేక్ ఇట్ టు మాసెస్ అండ్ సీ దట్ ద ఇనిషియేటివ్ విల్ రీచ్ టు పీపుల్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూశారు కదా, ఇది ఇవాల్టి ఇంటర్వ్యూ. నిజంగా చెప్పాలంటే నీలిమా ఆర్య గారు నింగి నేల నాదేకి కరెక్ట్ డెఫినేషన్. ఇది మన ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.